ఎక్కడుందో చూసుకుంటావు, ఏ నెంబర్ దగ్గర ఉందో దాని కరస్పాండింగ్ నెంబర్లన్నీ కింద వేసుకుంటావు 4 ఇన్పుట్స్ దగ్గర. అలాగే బి ఎక్కడ ఉందో చూసుకుంటావు, అదే బి అంటే 1 కదా, 1 బిలో 1 ఎక్కడ ఉందో చూసుకుంటావు, అక్కడ 2 3 6 7లో ఉంది, 2 3 6 7 ఇక్కడ వేసుకుంటావు. ఇప్పుడు ఇంకో రూల్ ఏంటంటే, ఫిఫ్త్ రూల్ ఏంటంటే, ఇప్పుడు ఈ రెండుట్లో మనకి ఇచ్చిన మిన్ టర్మ్స్ ఉన్నాయి కదా, 0 1 2 3 7, ఆ 0 1 2 3 7 ఇందులో ఎక్కడ ఉన్నాయో దాన్ని రౌండ్ చేసుకోవాలన్నమాట. రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు I0 చూసుకో, 0 2 రెండు రౌండ్ చేసి ఉన్నాయి, సో మనకి లాజిక్ 1 అప్లై చేయాలి. I1 కూడా 1 3 రెండు రౌండ్ చేస్తున్నాయి, సో లాజిక్ 1 అప్లై చేయాలి. I2లో ఏది రౌండ్ చేసలేదు, 0. I3లో ఒకటే రౌండ్ చేసింది, 7కి కరస్పాండింగ్ ఏముంది, బి కదా, సో ఇన్పుట్లో ఇక్కడ బి వేసుకుంటాం. అలాగా ఇప్పుడు మనకి ఇవ్వాల్సిన ఇన్పుట్ ఏంటంటే 1 1 0 బి, అది ఇన్పుట్ ఇస్తావు. దాన్ని బట్టి నువ్వు SOP ఫామ్లో మళ్ళీ ఈక్వేషన్ రాస్తావు. ఆ ఈక్వేషన్ ఈ మిన్ టర్మ్స్ ఈక్వేషన్కి ఈక్వల్ అవ్వాలి, ఈ ఫస్ట్లో రాసిన SOP ఫామ్కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు విచ్ ఇన్పుట్ కరెక్ట్ అని తెలుస్తుంది. ఏబి ఏసీ బీసీలో ఏసీలో కాంప్లిమెంట్స్ ఏం లేవు కాబట్టి మనం ఏసీ ని కన్సిడర్ చేయొచ్చు అనమాట వాడడానికి బెస్ట్ కేస్.